భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL, జియో, ఎయిర్టెల్ సహా దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే వినియోగదారుల కోసం తక్కువ ధరలకే కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఇటీవలి BSNL ప్రవేశపెట్టిన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ రూ. 1198కి అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందిస్తోంది. BSNL ప్రవేశపెట్టిన 1198 రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే నెల చొప్పున చూస్తే కేవలం రూ. 93.83 మాత్రమే ఖర్చవుతుంది. ఈ ప్లాన్లో భాగంగా వినియోగదారులు ప్రతి నెల అన్ని నెట్వర్క్లకు 300 నిమిషాల కాలింగ్ సౌకర్యాన్ని BSNL కల్పిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్తో దేశవ్యాప్తంగా రోమింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీంతో పాటు ప్రతి నెల 3 GB డేటాను కూడా అందిస్తోంది. అంటే మొత్తం ఏడాది పొడవునా 36 GB డేటాను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్ పరిమిత డేటా వినియోగంపై ఆధారపడిన వారికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని టెలికాం రంగ నిపుణులు అంటున్నారు. ఈ రీఛార్జ్ ప్లాన్తో వీటితో పాటు ప్రతి నెల 30 ఉచిత SMSలను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే ఏడాదికి మొత్తం 360 SMSలను వినియోగదారులు పొందవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు లేదా SMS సేవలను ఉపయోగించుకునే వారికే సౌకర్యంగా ఉంటుందని టెలికాం నిపుణులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి తక్కువ డేటాను వినియోగించే వారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే BSNL అందించే రీఛార్జ్ ప్లాన్లో తక్కువ ధరకు ఉండటంతో అనేక మంది వీటి వైపే మక్కువ చూపిస్తున్నారు. మరోవైపు BSNL తన వినియోగదారుల కోసం 411, రూ. 1515 ధరలతో మరో 2 కొత్త బడ్జెట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 411 ప్లాన్ 90 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. దీనిలో అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటు ప్రతిరోజు 2 GB డేటా లభిస్తుంది. ఇక రూ. 1511 365 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 2 GB హై స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు అందిస్తోంది. తాజాగా BSNL ప్రకటించిన ఈ కొత్త ఆఫర్లు కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలుగా మారుతున్నాయని టెలికాం రంగ నిపుణులు అంటున్నారు.